నిజంగా మీరు చర్చకు సిద్ధం ఉంటే మమ్మల్ని గన్ పార్క్ రానియాలి కదా. మేము మీడియాకు ముందే చెప్పినాం, మంత్రులు మమ్మల్ని గన్ పార్క్ ఆహ్వానించారు. సరే మేము అన్నకాడికి వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళకి ఈగో ఉండొచ్చు, వాళ్ళు పెద్దలు కావచ్చు, మాకేం అట్లాంటివి లేవు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఓ 2 అడుగులు తగ్గడానికి కూడా మేము సిద్ధమని మేము ఆడికి బయలుదేరినాం. సరే బయట పోలీసులు అడ్డుకున్నారు. నేను 3 మంత్రులకు నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, హజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను. 3 ఫోన్లు రింగ్ అయినాయి, కానీ 3 ఫోన్లు ఎత్తలేదు. మరి మీరు రమ్మన్నారు, మమ్మల్ని ఏమో ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు, మీరు కదా ప్రభుత్వం, పోలీసులకు చెప్పండి, మమ్మల్ని అలో చేయండి అని చెప్పడానికి 3 మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్లు ఎత్తారు. పోలీస్ అధికారులకు చెప్పాం, అక్కడ మంత్రులు పిలిచారు, మేమేమి కొట్లాటకు పోతలేము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అసలే అవసరం లేదు, చర్చకు మాత్రమే వెళ్తున్నాం. మంత్రులే మమ్మల్ని పిలిచారు, మంత్రులు మాకు సవాల్ వేసినారు కనుక దాన్ని స్వీకరించి మేము వెళ్తున్నాం అన్నప్పుడు మరి మమ్మల్ని పంపించాలి కదా. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీడియా ద్వారా పిలుపునిచ్చాం. సరే మమ్మల్ని అరెస్ట్ చేసి అదేం పోలీస్ స్టేషన్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, రండి అని అక్కడ కూడా కుర్చీ ఏర్పాటు చేసినాం. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కే చర్చకు రండి, ఇక్కడ కూడా మేము చర్చించడానికి సిద్ధం అని మేము సవాల్ విసిరినాం. లేదు మీ పోలీసులకు చెప్పండి, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని మీ పోలీస్ పహారాలో మమ్మల్ని సెక్రటరియట్కైనా, గన్ పార్క్ అయినా, అసెంబ్లీకైనా తీసుకెళ్ళండి, మేము మాట్లాడడానికి సిద్ధమని మీడియా ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినాం. అయినా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు, ప్రభుత్వం తోక ముడిచింది, పారిపోయింది అని చెప్పి అర్థమవుతా ఉంది. సాటుకు మాట్లాడు ఎందుకు? ఎదురుగానే మీడియా సమక్షంలో, ప్రజల సమక్షంలో కుండబద్దలు కొట్టినట్టు కుల్లా మాట్లాడుకుందామంటే ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు? అంటే దీన్ని బట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది కనుకనే, ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు కనుకనే పోలీసులను అడ్డం పెట్టుకొని చర్చ జరగకుండా చేసింది అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇవాళ లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, మొన్న ఒక మాట అన్నారు, వారం కింద, 2 రోజుల కింద ఒక మాట అన్నారు, ఇవాళ ఒక మాట అన్నారు. సరే మీలాగా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పనే 84,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మీరు ఆ రోజు మా మీద బురద జల్లారు. ఎన్నికల ముందు లబ్ధి పొందారు. మీరు ఖర్చు పెట్టింది 84,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆ రోజుల్లో మా మీద ఎంత బురద జల్లారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము అట్లా బురద జల్లే రాజకీయాలకు మేము చేయదలుచుకోలేదు, చేయము కూడా. ఇవాళ లక్ష్మణ్ గారు ముందేమన్నారు? లేదా ఈ టెండరే 600 కోట్లదే అన్నారు. మళ్ళీ అదే లక్ష్మణ్ గారు నాలుక గరుచుకొని ఒక వారం తర్వాత లేదా ఇది 1150, 1200 కోట్లు అన్నారు. మేమన్నాం 2,000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో స్కామ్ జరిగింది అని మేమన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారి వీడియో చూద్దాం. 620 లక్షలకు టెండర్, 620 లక్షలకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ నివేదన అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ ఒక కామెంట్ చేశారు, తర్వాత ఆధారాలు ముఖ్యంగా టెండర్లో సుమారుగా 2,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ చెప్తారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల చిల్లర టెండర్. నువ్వే ముందేమన్నావు? 687 కోట్లు అన్నావు. వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇది 3వ టెండర్. 3వ టెండర్ ఏంటంటే, ఇది 3వ టెండర్ నోటిఫికేషన్. ఇది ముఖ్యంగా 3వ టెండర్లో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, అదేవిధంగా పిల్లలకు అవసరమయ్యేటువంటి టూత్పేస్టు, పౌడర్లు, అదేవిధంగా హ్యాండ్ వాషు, డెటాలు, సన్ఫ్లవర్ ఆయిలు, పామాయిలు, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా, ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవాళ్ళు. డిపిసి, డిస్ట్రిక్ట్
పర్చేస్ కమిటీ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ గురుకుల అధికారులు కలిసి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ మీరు దాంట్లో కూడా అవినీతికి పాల్పడాలని ఆ టెండర్లలో కూడా మీ కన్నుబడి ఇగో ఇది 800 కోట్ల రూపాయలకు మీరు పిలిచిన టెండర్, 800 crores టెండర్. దీంట్లో ప్రముఖ పత్రికల్లో కూడా గురుకుల కిరాణా టెండర్లలో 200 కోట్ల గోల్మాల్ అని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 1143, ఇది 800, ఎంత అయింది? 1943 కోట్లు, అంటే 2000 కోట్ల రూపాయల టెండర్లు అయినట్టా కానట్టా? మరి నువ్వంటివి మొదలు 600 ఎక్కడ 2000 కోట్లు అంటివి, మళ్ళంటివి 1143 అంటివి, మరి 800 కోట్లది ఏంది? ఈ టెండర్ బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత, ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపెట్టారు. కోర్స్ ఈ టెండర్ తప్పని కొంతమంది కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. గతంలో డిపిసి ద్వారా జరిగింది. కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే, కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2000 కోట్లు బరాబరే కదా. మరి మొదటి నుంచి మేము చెప్పింది ఏంది? ఈ 2000 కోట్ల టెండర్లలో అవినీతి జరుగుతూ ఉంది. చివరికి చిన్న పిల్లలు తినే కోడిగుడ్ల మీదనో, పప్పు మీదనో, ఉప్పు మీదనో